వీడియోలో హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఒక బెడ్‌కి స్టూడెంట్‌ని ఎలా అసైన్ చేయాలో చూద్దాము. హాస్టల్ రూమ్‌లో ఉండే ఒక బెడ్‌కి స్టూడెంట్‌ని ఎట్లా అసైన్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఇక్కడ హాస్టల్ కనిపిస్తుంది కదండి, దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక హాస్టల్ రూమ్స్ అని కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక ఇక్కడ మీకు అవైలబుల్ అని కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేశాక ఇప్పుడు నేను బెడ్ 1 అనేది ఒకరికి అసైన్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మీకు బుక్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఇట్లా పేజ్ వస్తుందన్నమాట. ఇక్కడ సెలెక్టర్స్ అసైన్ బెడ్ అని చెప్పి ఒక పేజ్ వస్తుంది. ఈ పేజ్లో మనకి సెలెక్ట్ స్టూడెంట్ అని చెప్పి ఒక డ్రాప్ డౌన్ ఉందన్నమాట. ఇదేంటి అంటే మనం యూజర్స్ని క్రియేట్ చేసేటప్పుడు స్టూడెంట్ టైప్ ఈక్వల్ టు హాస్టల్ అని ఇస్తాం కదండి, అక్కడ ఏ యూజర్స్ హాస్టల్కి అసైన్ చేసామో ఆ యూజర్స్ అందరు ఇక్కడికి వస్తారనమాట. నేను జాహ్నవి సాయి శ్రీలక్ష్మిని బెడ్ 1కి అసైన్ చేస్తున్నా. వన్స్ మీరు ఎవరిని అసైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అసైన్ మీద క్లిక్ చేయాలి. చూడండి, స్టూడెంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ అసైన్ అని చెప్పి వచ్చింది. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. ఆల్ బెడ్స్కి వెళ్ళి ఆక్యుపై అయినవి ఏమైనా వస్తున్నాయని చెప్పి. ఆక్యుపైడ్, చూడండి బెడ్ 1 ఆక్యుపైడ్. అండ్ ఇంతకు ముందు టోటల్ బెడ్స్ అవైలబుల్ బెడ్స్ 22 ఉండేవి కదండి, 22 ఉండేవి. నేను మొత్తం ముగ్గురిని బెడ్కి అసైన్ చేశాను అనమాట. చూడండి ఇక్కడ మనకి కౌంట్ మారింది 19. ఇంకోసారి మళ్ళీ చేద్దాము, మారుద్దేమో. ఇప్పుడు బెడ్ 2ని వేరే వాళ్ళకి అసైన్ చేస్తున్నా. ఇగోండి విష్ణువర్ధనికి అసైన్ చేస్తున్నా. అక్కడ 19 ఉంది మనకి అవైలబుల్ బెడ్స్ అనమాట. సో ఇక్కడ ఏమైనా మారుతాయా చూద్దాము. అక్కడ అమౌంట్ మారుతుంది, అదే బెడ్ అవైలబుల్ బెడ్స్ కౌంట్ మారుతుందా లేదా అని చెప్పి వన్స్ చెక్ చేసుకుందాము. వన్స్ రిఫ్రెష్ చేద్దాం. చూడండి 18. వన్స్ బెడ్ అని ఫిల్ అయిపోయాక ఇక్కడ నో మోర్ బుకింగ్ అని చెప్పి వచ్చేస్తుందండి. ఈ విధంగా ఒక యూజర్ని బెడ్స్కి అసైన్ చేయొచ్చు, లైక్ ఒక స్టూడెంట్ని ఒక రూమ్లోని బెడ్స్కి అసైన్ చేయొచ్చు.